హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ లవర్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ చికెన్ పికిల్, చికెన్ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి 2 months వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత తింటారో కూడా మీకు తెలీదు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్ని ఏ విధంగా చేయాలో రెసిపీని చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి కుక్కర్లో వేసుకొని ముందుగా 2 spoons పసుపు, 1 tablespoon సాల్ట్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ చికెన్ 80% ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 100 నుంచి 150 grams వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పికిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా క్రిస్పీగా సౌండ్ వచ్చే విధంగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ మొత్తం పోయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ అస్సలు ఉండకూడదు. చికెన్ ఫ్రై అయితే ఆయిల్ అంతా బబుల్స్ లాగా పైకి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 50 grams వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలో పచ్చి వాసన అంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని స్లోగా ఓపికతో చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పెద్ద టీ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి టేస్ట్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ కారం, మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 4 tablespoons వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కారపొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్లోనే పెడితే కారపొడి మాడిపోతుంది. సో కారపొడి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి కారం మగ్గి సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని అంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో నేను 3 నిమ్మకాయల రసం తీసి వేస్తున్నాను. మీకు కొంచెం పులుపు ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్లో మరొకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది సాల్ట్. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చికెన్ పికిల్ రెడీ. ఈ పికిల్ని 2 నుంచి 3 days వరకు బయట పెట్టాలి. బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.